హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం చౌహాన్ క్యూ మెథడ్లో పొటాషియం ద్రావణం తయారు చేసుకుందాం. ఇదైతే చాలా తక్కువ ఖర్చులో అవుతుంది. ఇప్పుడు ఈ దసరాకు ముందు, ఈ కార్తీక మాసంకి ముందు నేను ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉందండి. అదేంటంటే అరటి చెట్లు మనకి ఇంటి ముందు కొంతమంది పెంచుతుంటారు, కానీ అందరికీ వీలు కాదు కదా. ఇప్పుడైతే మనకి టెంపుల్స్ దగ్గర దసరా కోసం ఉత్సవాలకు అటు ఇటు గుడి ముందు అరటి చెట్లు పెట్టడం, అమ్మవారి అలంకరణ దగ్గర పెద్ద పెద్ద మండపాలు కట్టి అటు ఇటు అరటి చెట్లతో అలంకరిస్తూ ఉంటారు కదా. గుడి ప్రాంగణంలో కూడా గుడికి ముందు వైపు ద్వారం దగ్గర కూడా అరటి చెట్లు కడుతూ ఉంటారు కదా. ఆ నవరాత్రులన్నీ అయిపోయిన తర్వాత ఆ అరటి చెట్లు ఎలాగూ తీసి పక్కన పడేస్తుంటారు. సో మనం ఆ అరటి చెట్టు తీసుకొని ఇలా మనకు కావలసిన ద్రావణం తయారు చేసుకోవచ్చు, కంపోస్ట్కి వాడుకోవచ్చు, ఇలా రకరకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది చాలా చాలా తక్కువ ఖర్చులో చాలా మంచి ఫర్టిలైజర్ అండి మన మొక్కలకి. అయితే అరటి గెల వచ్చి ఆ గెల తీసేసిన తర్వాత ఆ కింద భాగం ఉంటుంది కదా, పైనుంచి కొంతవరకు ఆ భాగంలో అయితే పొటాషియం తయారు చేసుకోవడానికి ఇంకా ఎక్కువ మంచిదట. కానీ మనకి అంత అవకాశం ఉండి అరటి చెట్లు మనకి దగ్గరలో దొరకవు కాబట్టి మనం ఈ విధంగా అందుబాటులో ఉన్న అరటి బోదెలు వాళ్ళు కడతారు కదా, వాటినే తెచ్చుకొని ఇదంతా ఒలిచేసి లోపల వైపు ఉంటుందండి మెత్తగా, అసలు మీగడలా ఉంది లోపల పార్టు. ఆ లోపల పార్టుతో మనము అరటి చౌహాన్ క్యూ మెథడ్లో పొటాషియం తయారు చేసుకోవచ్చు, అంటే అరటి ద్రావణం తయారు చేసుకోవచ్చు. అందరూ ఈ బోదెతో కలిపి కూడా కట్ చేసి తర్వాత దాన్ని వడకట్టేసి మొక్కలకి ఇవ్వడం చూయించారండి. అది నేను చాలా వీడియోల్లో చూశాను కూడా. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధానం ఏంటంటే పై పార్ట్ మొత్తం పూర్తిగా ఓపిగ్గా ఒలిచేసి లోపల వైపు ఒక మీగడలాగా మెత్తగా చాలా మృదువుగా ఉంటుందన్నమాట. ఆ పార్ట్ తీసుకొని అంతవరకే నేను బెల్లం కలిపి, అంటే ఆ పార్ట్ వరకు ఎంత వెయిట్ వస్తుందో అదే వెయిట్కి బెల్లం తీసుకొని కలిపి తయారు చేశానన్నమాట. దీనివలన ఏంటంటే తర్వాత మనం వడకట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ పీచు భాగం అంతా తీసి మళ్ళీ ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండేసి వాడుకుంటారు. ఆ అవసరం ఉండకుండా ద్రావణం అంతా పైకి వచ్చేసి అడుగున కొంచెమే పీచు మిగులుతుందన్నమాట అలా చేయడం వలన. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఒలిచేసరికి నాకైతే ఎంత టైం పట్టి విసుగొచ్చి మధ్యలో ఒక చిన్న పార్ట్ కట్ చేసి అసలు లోపల ఇంకా ఎంత వలవాలా అని చూశాను అనమాట. ఎందుకంటే నేను కూడా మొదటిసారి చూస్తున్నాను ఈ అరటి బోధిని ఇలా కటింగ్ చేయడం. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో చేసి నేను 1 year అవుతుందండి. అప్పుడప్పుడే నేను ఛానల్ కొత్తగా పెట్టానన్నమాట. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ టైంలో ఈ వీడియో ఉందనే విషయం కూడా నేను మర్చిపోయాను పూర్తిగా. ఇప్పుడు మళ్ళీ పండగలు వస్తున్నాయి, అరటి పిలక తెచ్చి మళ్ళీ చేసి చూపించాలి మీకు అనుకున్నాను. ఈలోపు అనుకోకుండా గ్యాలరీ అంతా వెతుకుతుంటే ఈ వీడియో దొరికిందనమాట నాకు. మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది. అప్పటి నా ఎడిటింగ్కి ఇప్పుడు నేను చేస్తున్న ఎడిటింగ్ వీడియోస్ చూస్తుంటే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఏదైనా వర్క్ నేర్చుకునే కొంది లోతు తెలుస్తుంది అన్నట్లుగా ఇప్పుడు నా వీడియోస్లో ఎడిటింగ్ బెటర్గా ఉందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ ద్రావణం ఇప్పుడు కూడా ఉందండి. 1 year తర్వాత కూడా స్మెల్ రాకుండా నిల్వ ఉంది. అప్పుడప్పుడు మొక్కలకి ఇస్తూ ఉన్నాను నేను. సో ఇదిగోండి ఒక స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం మెత్తగా, ఇంకా కొంచెం పీచుంది లైట్గా. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి మనం. ఇలా కట్ చేస్తుంటే ఆ లోపల ఉన్న పార్ట్ అసలు మృదువుగా ఎంత బాగుందో అసలు చూడడానికి. అయితే మనము ఇలా కటింగ్ చేసుకోవడానికి తుప్పు పట్టిన కత్తులు అలాంటివి ఇనపవి వాడకూడదండి. ఇలా స్టీల్ నైఫ్ తీసుకోవాలి, వీలైతే కొత్తది తీసుకోవాలి, లేదంటే ఇంట్లో వాడేదైనా నీట్గా క్లీన్ చేసుకొని దాంతో ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఐరన్వి పెడితే ఆ తుప్పు వలన ఈ ద్రావణం పాడైపోయే అవకాశం ఉంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి కదా మనం. అందుకనే కొంచెం నీట్గా తడి తగలకుండా, ఎలాంటి లోహాలు తగలకుండా చూసుకోవాలి. అంటే రాగి, ఇత్తడి, ఇనుము ఇలాంటివి ఏవి తగలకూడదన్నమాట. సో ఇలా కట్ చేసేసుకొని మొత్తము దీనిలోకి అయితే బెల్లం కూడా అండి, ఆర్గానిక్ బెల్లం, ఇలా నల్ల బెల్లం మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అసలు ఈ బెల్లము తెచ్చి 1 month 1.5 month అయ్యింది. ఈ లోపే చూడండి ఎలా అయ్యిందో. ఇప్పుడే కాదండి, నేను ఇది 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అనమాట. ఇది ఎప్పుడూ బెల్లం ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటున్నాను. ఇది బయట ఉండడం వల్ల చూడండి ఒక రకమైన ఫంగస్ వచ్చింది బెల్లం మీద.
పైగా ఒక రకమైన స్మెల్ అండి బెల్లము. దీన్ని బట్టి మనం ఎలాంటి బెల్లం తింటున్నామో తలుచుకుంటేనే భయం వేస్తుంది. రంగు మెరుగ్గా అందంగా కనపడేది మనం చూస్తున్నాం కానీ అది ఎలా తయారవుతుందో మనం చూసుకోవట్లేదు. ఇప్పుడు మీరు చూసిన నల్ల బెల్లం అయితే 1 ఇయర్ అవుతుందండి తీసుకొచ్చి. అదైతే అసలు పాడవలేదు. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. బయటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుంచాను. ఈ బెల్లం కూడా అలానే ఒక ప్లాస్టిక్ బాక్స్లో ఆ కవర్లో ఉందండి. కానీ అది చూడండి ఎంత పాడైందో. ఇక మీద మనం ఇంట్లో కూడా బెల్లం తెచ్చి నిలవ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం వాడేసుకోవడం చేస్తేనే బెటర్ అనిపిస్తుందండి. ఇలా నిలవ ఉండడం వలన ఇలా పాడయ్యి స్మెల్ వచ్చి అనవసరంగా మన మనీ వేస్ట్ అవుతుంది. ఇక ఇది చూసారా అసలు ఎంత మెత్తదనంగా ఉందంటే మీరు పట్టుకొని చూస్తే మీకే అర్థమవుతుంది. ఎప్పుడైనా అరటి బోదె ఓపెన్ చేసినప్పుడు ఇలా చూడండి. అసలు ఎంత బాగుందో మృదువుగా. నాకైతే ఎంత నచ్చిందో అది పట్టుకుంటుంటే ఆ టచ్ ఆ ఫీలే ఎంత బాగుందో అనమాట. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ పొటాషియం వాటరు మనకి 6 నెలల నుండి సంవత్సరం వరకు నిలువ ఉంటాయి. చెప్పాను కదా 1 ఇయర్ అయిపోయింది అయినా కూడా స్మెల్ రాకుండా చాలా బాగున్నాయి. నా దగ్గర చూపిస్తాను మీకు వీడియో చివరిలో. ఇలా అన్నీ ఒక కొత్త బకెట్ కానీ పెరుగు బకెట్ కానీ లేదంటే ఉన్న బకెట్ని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరిపోయిన తర్వాత అందులో ఇది తయారు చేసుకోవాలండి. చూడండి ఇలా తుంచుతుంటేనే ఎంత బాగా వచ్చేస్తుందో. ఇలా అందులో వచ్చిన కాండం మొత్తం తీసి వేసానన్నమాట. అదే ఆ బోధిలో ఉండే మృదువుగా ఉండే పార్ట్ వరకు ఇందులో వేశాను. అయితే ఇది ఎంత క్వాంటిటీ ఉందో వెయిట్ అంతే బెల్లమైనా తీసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసినా పర్వాలేదు. ఎందుకంటే ఇది నిల్వ ఉంచుకోవాలి కాబట్టి బెల్లం తక్కువ అయితే నిల్వ ఉండదండి అసలు. ఇలా చిన్న చిన్న పీసులుగా వీలైనంత వరకు కట్ చేసేసుకొని మన ఓపిక అన్నమాట. బాగా చిన్నవి చేసుకోవచ్చు లేదా ఇలా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎలాగో చాలా మృదువుగా ఉంది కాబట్టి మొత్తం బెల్లంలో కరిగిపోతుంది, పర్వాలేదు. ఈ పద్ధతిలో తయారు చేసుకున్న పొటాషియము బయట పొటాషియంకి ఎంత వాల్యూస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ వాల్యూసే ఇందులో ఉన్నాయని తేలిందట. ల్యాబ్లో నిపుణులే టెస్ట్ చేసి చెప్పారట ఇలా తయారు చేసుకోండి రైతులంతా, ఇదే పద్ధతి బాగుంది అని. అయితే ఈ ద్రావణము చెట్టు మొదట్లో పోసుకోవచ్చు లేదా స్ప్రే చేసుకోవచ్చండి. కానీ స్ప్రేకే ఎక్కువ ఫలితం ఉందట. పూత రావడానికి, కాయలు రావడానికి అలా బాగా పనిచేస్తుందట ఈ ద్రావణము. చూడండి ఇదిగోండి ఇలా నల్ల బెల్లం తీసుకొని అదే కత్తితో సన్నగా ఇలా తరిగేసానమాట. మధ్య మధ్యలో బెల్లం కొంచెం గట్టిగా ఉండి మళ్ళీ రాయి పెట్టి కొట్టి మరీ ఇందులో కలిపేశాను. ఇలా వీలైనంత వరకు మీరు కూడా నల్ల బెల్లం మాత్రమే యూజ్ చేయండి. ఇదైతే ఆర్గానిక్ బెల్లము, ఇందులో ఎటువంటి రసాయనాలు ఉండవండి. అయితే ఈ ద్రావణము మనము సాయంత్రం పూట మొక్కలకి ఇస్తే చాలా మంచిదట. స్ప్రే చేసుకోవడం కూడా ఈవినింగ్ స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క వేప, రావి మొక్క ఇలాంటివి తప్ప మిగతా అన్ని మొక్కలు సాయంత్రం అయ్యేసరికి ఆక్సిజన్ ఇవ్వడం మానేసి తీసుకోవడం మొదలు పెడతాయట. పగలంతా మనకు ఆక్సిజన్ ఇస్తాయట, కానీ ఈవినింగ్ అయ్యేసరికి అవి కూడా ఆక్సిజన్ తీసుకోవడానికి ట్రై చేస్తాయట. దాంతో పాటుగా మొక్కలకు కూడా పొటాషియం అవసరమని అవే అబ్జర్వ్ చేసుకుంటాయట మనం స్ప్రే చేస్తే. అలా చేయడం వలన ఫలితాలు బాగా ఉన్నాయని రైతులు కూడా చెప్తున్నారు మనకి. మామూలుగా మనకి సూపర్ మార్కెట్లో దొరికే బెల్లం కంటే ఈ ఆర్గానిక్ బెల్లం రేటు కూడా తక్కువ అండి. ఇది మనకి కేజీ 50 నుండి 60 రూపాయల లోపు వస్తుంది. ఆ బెల్లం అయితే కేజీ 80, 90 అలా ఉంటుందండి. సో రేటు కూడా మనకి ఇదే తక్కువ, ఫలితం కూడా ఇదే ఎక్కువ అనమాట. అందువలన ఈ ఆర్గానిక్ బెల్లమే యూజ్ చేయండి మీరు కూడా. ఇలా కొంచెం గట్టిగా ఉందన్నమాట, అందువలన మళ్ళీ ఇలా పగలగొట్టి కొంచెం మెత్తగా చేసి కలిపానమాట. ఎంత మెత్తగా ఉంటే బెల్లం ద్రావణం అంత త్వరగా తయారవుతుంది మనకి. ఒకవేళ ఇలా గడ్డలుగా ఉంటే మాత్రం ఇంకో 2 రోజులు ఎక్కువ టైం పడుతుంది ద్రావణం కరిగిపోయి తయారవడానికి. అంతే, దానివలన అయితే నష్టం అయితే ఏం లేదు. కొంచెం గడ్డలుగా వేసుకున్నా పర్వాలేదు. ఇలా వెయిట్ అరటి బోద ఎంత ఉందో అంతే వెయిట్కి బెల్లం కలుపుకోవాలి. ఇలా మొత్తం బెల్లం ఇందులో వేసిన తర్వాత చేతితో కలపాలన్నమాట. బాగా మన చెయ్యి నీట్గా తడి లేకుండా తుడుచుకొని చేత్తో కలిపేసుకోవాలి బాగా. తడి అనేది అస్సలు తగలకూడదండి. తడి తగిలితే మాత్రం ఇది 6 నెలలు 1 ఇయర్ అలా నిలువ అయితే ఉండదు. ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత కూడా రోజు ఒకసారి కలయబెడుతూ ఉండాలండి. లేదంటే ఇందులో నుంచి గ్యాసెస్ రిలీజ్ అయ్యి పేలినట్లు కూడా అయ్యిందండి ఒకసారి నేను కలపడం మర్చిపోవడం వలన. అలా కలయబెట్టడానికి కూడా ఒక కర్ర లాంటిది కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ గరిటె లాంటిది కానీ పెట్టి కలయబెట్టుకోవాలి. ఇది ఎండలో ఉంచుకోకుండా నీడనే నిల్వ చేసుకోవాలండి. సంవత్సరం వరకు ఉంటుంది ఇది.
చూడండి ఇలా బాగా మెత్తగా కలిపిన తర్వాత కొంత సమయానికి వాటర్ లిక్విడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడే చూడండి మీకు అర్థమవుతుంది, మెల్లగా కరిగిపోతుంది బెల్లము. ఇంకా సరిపోనట్లు అనిపించి మళ్ళీ మరి కొంచెం బెల్లం వేసుకున్నాను అనమాట. నా దగ్గర అయితే వెయిట్ మిషన్ లేదండి, అందుకని కొంచెం అటు ఇటుగా నేనే వేసుకున్నాను. మీరైతే వెయిట్ మిషన్ దగ్గర పెట్టుకొని వెయిట్ చూసుకొని కేజీ బెల్లంకి కేజీ ఈ అరటిబోదనమాట అలా కలుపుకోవాలి. అయితే ఈ ద్రావణం తయారైన తర్వాత 1 లీటర్ నీళ్ళకి 5 ml సరిపోతుందండి. 5 ml నుంచి 7 ml వరకు కలుపుకోవచ్చు. సో ఇలా తెల్ల క్లాత్, ఏదైనా పల్చటిది కాటన్ క్లాత్ కట్టుకోవాలి. లేదంటే వైట్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ వాడకూడదండి, వైట్ పేపర్ యూజ్ చేయాలి. అలా కట్టేసి ఉంచుకుంటే కొన్ని రోజులకి ఇదిగోండి ద్రావణం ఇలా తయారవుతుంది. అయితే క్లాక్ వైజ్లోనే తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఆ తిప్పేప్పుడు నేను వీడియో తీయలేదు. ఇదిగోండి చూడండి ఎలా తయారైపోయిందో. ఆ పీచ్ అంతా చూడండి కరిగిపోయి అడుక్కి చేరిపోయింది. సో ఇదండి ద్రావణము. ఈ ద్రావణం మీకు చాలా తక్కువ ఖర్చులో పూత కాత రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అది కాకుండా మనకి పశువుల ఎరువు అవి దొరికే పరిస్థితి లేని వాళ్ళకైతే ఇది ఒక్కసారి చేసి నిల్వ ఉంచుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మొక్క ఆ మొక్క అని లేదండి, పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, కూరగాయల మొక్కలకి, ఆకుకూరలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు ఇది. అయితే ఈ ద్రావణాన్ని సాయంత్రం టైంలో స్ప్రే చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి. అయితే ఇది తయారవ్వడానికి మినిమం 15 రోజుల నుండి 20 రోజులు పడుతుందండి ఫర్మెంట్ అవ్వడానికి. ఈలోపు గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రతిరోజు ఒక్కసారైనా కలయబెడుతూ ఉండాలి మూత తీసి. ఆ తర్వాత కూడా ఏ బాటిల్లో పోసినా ఒక చిన్న హోల్ చేసి ఉంచుకుంటే ఎప్పటి గ్యాస్ అప్పుడు బయటికి రిలీజ్ అయిపోతుందండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది. నేను మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.